హిందూ సనాతన ధర్మంలో ఎందరో ఒక తండ్రి మనకి అప్పు కానీ ఆస్తి కానీ ఇచ్చినట్లుగా ఈ ఆధ్యాత్మిక చింతన ఇచ్చినటువంటి గురువులు, అందులో మన గురుదేవులైనటువంటి శ్రీ 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 గురూజీ గారి కార్యక్రమాలను నమస్కరిస్తూ కన్యదేవని మాత బిందుత్రికోణ వశుకోణ దశారయుగ్మ మల్లస్రజల సంయుత షోడశాలం త్రిపుపరయుతం పరిత చతుర్ద్వారః శ్రీచక్రమే ఉదితం పరదేవతాయః త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. మన నివాస అయినటువంటి జగన్మాత కార్యక్రమాలను నమస్కరిస్తూ ముందుగా కేశవరం శిక్షణ సభ్యులు చాలా బాగా చేస్తున్నారన్నా, చక్కగా నామం చేస్తున్నారు, చక్కగా చెప్తున్నారు, అద్భుతంగా చెప్తున్నారు. అయితే ముందుగా ఏం చేశాము, ఈ ప్రసంగానికి ఆది మూలమైనటువంటి మనం శ్రీ గురుజీ గారిని మాట్లాడుకోవాలి. ఆయన గడపడం మన గడవచ్చు. జగన్మాత ముక్కు పెట్టాడు, ఎంతోమంది గురువులు వచ్చారు, ఎన్నో సత్సంగాలు పెట్టారు, నిలబడదు. కానీ గురుజీ గారు పెట్టిన ప్రతి సత్సంగము ప్రతి చోట కూడా ఈ రోజుకి నడుస్తుంది అంటే అది ఆయన సంకల్ప బలం, అమ్మవారి యొక్క బలం. రెండవదిగా బంగారు పడడానికన్నా గోడ కాకుండా ఉన్నట్లుగా మరి ఇవన్నీ స్పష్టంగానే అలా గోడగా అంటే ఎదురుగా ఉన్నారని కానీ దేవుడు గారు కానీ కృష్ణ గారు కానీ మరి సభ్యులు కానీ అలా నిబంధనలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎలా నడిపిస్తున్నారు. బయట ఎలా ఉన్నప్పటికీ, ట్రైన్ ఎలా ఉన్నప్పటికీ, బస్సు ఎలా ఉన్నప్పటికీ అందరూ నడిపే డ్రైవర్ పడుతుంది. వాళ్ళు లేకపోతే ఏమున్నా ఉపయోగం లేదు. ఈ సత్సంగాలు కూడా మరి ఇలా నడిపిస్తున్నందుకు వారికి కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా గురూజీ గారి యొక్క మాట, గురూజీ గారి యొక్క పాట, ఆ తర్వాత మహనీయ మాట, ఇవన్నీ కలిసి ఒక 20 నిమిషాలు నేను ముగిస్తాను. కావాలంటే టైం తీసుకోండి, పుట్టినంత 5 అయిపోయింది. గురువు గారు ఒక మాట అంటారు, కర్మకు వీలు ఉండగా నాకు జన్మ అవుతాయి, ఎంత ఏడ్చినా, ఎందుకు పూజలు చేసినా బ్రతకూడదు. ఒక జ్ఞానాన్ని సంపాదిస్తే తప్ప మనకు జన్మ రాకుండా ఉండదు అని చెప్తారు. ఇంకమ్మా నేను ఒకటి మాట్లాడాలంటే ఒక అగంగా మాట్లాడేటువంటి విషయాలు కాదు, జీవితం కోసం చెప్పాలన్నా, పరమాత్మ కోసం. ఇప్పటికే నా భావం మీకు తెలియాలన్నా, నా కార్యక్రమాలు తెలియాలన్నా, ఎవరికైనా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నట్టయితే మీకు యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ అర్థం వస్తుంది, అన్న సార్లు రైట్ వస్తుంది, ఓం శక్తి అనపత్తి అని కొట్టండి, నా బొమ్మ వస్తుంది. ఇప్పటికే 79 వీడియో చేశాను. ప్రతి వీడియో 20 నిమిషాలు కాకుండా మానవ జీవితానికి సంబంధించిన అనేకమైనటువంటి విషయాన్ని నేను ప్రతి గురువారం వీడియో రూపంలో చెప్తున్నాను. ఆ మొబైల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. వారం నేను మీతో ఉన్నట్టే, నేను సత్సంగా కాకపోయినా ప్రతి వారం ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్టయితే యూట్యూబ్లోకి వెళ్ళండి. ఒక కారణంలో మైక్ ఉంటుంది, ఆ మైక్ నొక్కండి, ఓం శక్తి అనుపత్తాన్ని కొట్టండి, నా ఫోటో వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. వారం నేను పెట్టే వీడియోలు నా పాత వీడియోలు కూడా వస్తాయి. అలాగే ఇప్పటికే 64 వీడియో కాడి నుంచి సుమారు 78 వీడియో వరకు నేను అమ్మవారి కోసం చెప్పాను. మధుర మీనాక్షి అమ్మవారు మనసును తినేశారు. మధురలో ఉండేటువంటి అమ్మవారు రాత్రులు మనసును తినేశారు. మరి మన అమ్మేంటి, మనసును తినడం ఏంటి? ఆ సమయం ఆంజనేయుడు ఎదురుపడుతున్నాడు అనుకోండి, ఆంజనేయుడికి ప్రసంగా తినేశారు. ఆ రహస్యం ఏమిటనేటువంటిది అనేక వీడియోలు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు
మళ్ళా నేను కేశవరం కానీ మళ్ళా రావడం జరుగుతుంది. నేను దేవుడి కోసం చెప్పండి. నేను మళ్ళా వచ్చేటప్పుడు ఇవాళ మాత్రమే కాస్త నీ కోసం చెప్పి నేను మళ్ళా వచ్చినప్పుడు దేవుడి కోసం చెప్పాను. రామాయణం జరిగితే ఏం తెలుస్తుందమ్మా? రామాయణం జరిగితే ఏం తెలుస్తుంది? రాముడి కోసం జరుగుతుంది, అంతే కదా. భాగవతం చదివారు అనుకోండి, ఏం చేస్తుంది? కృష్ణుడి కోసం జరుగుతుంది. దేవి భాగవతం చదివారు అనుకోండి, అమ్మ కోసం జరుగుతుంది. సాయి చరిత్ర చదివారు అనుకోండి, సాయిబాబా కోసం జరుగుతుంది. వెంకటేశ్వర వైభవం చదివారు అనుకోండి, వెంకటేశ్వర కోసం జరుగుతుంది. కానీ మీకోసం తెలిసేది గ్రంథం ఉందా? ఎవరు చూసారా? మరి మీకోసం తెలియాలి కదా, మీకు గ్రంథం ఉండాలి కదా. మరి మీకోసం తెలిసిన గ్రంథం ఏంటి? అదే తత్వజ్ఞానం, అదే ఆత్మబోధ. అది చాలా పెద్ద సబ్జెక్ట్, ఒక రకంగా అర్థం కానిటువంటి సబ్జెక్టు. దాన్ని నేను ప్రారంభించినప్పుడు మన మొదటి భాగం అయ్యింది. నేను వచ్చినప్పుడు మీకు అదే చెప్తాను. అంటే నిన్ను నీవు తెలుసుకోవాలన్నా, నిన్ను తెలియక ఏది తెలిసింది వ్యర్థమేనన్నా అని ప్రారంభం చేసుకోవాలి. అసలు నీ కోసం నీకు తెలిస్తేనే కదా అనుభవం కోసం తెలిసేది. నీ కోసం నువ్వు తెలియకుండా ఊరికి ఎంతకాలం భయం చేసి ఎన్ని పాటలు ఉపయోగం ఉండండి. నీ వంట వస్తువులు తెలిస్తేనే కదా పక్కవాడు వంట చెప్పగలరు. నీకే వంట అన్నప్పుడు అమ్మ పక్కవాడు వంట నేర్చుకోవాలి, లేకపోతే చదివేస్తాం. ఆధ్యాత్మిక కూడా ఆయన అసలు మన కోసం మనకు తెలియాలి. అదే తత్వబోధ, తత్వజ్ఞానం. ఆది శంకరాచార్యులు గారు ఆత్మబోధ అనేటువంటి గ్రంథంలో రాశారు. ఒక్కొక్క శ్లోకాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి నాకే ఒక వారం పడుతుంది. దాన్ని విశ్లేషణ చేయాలి. దాని పరంగా చెప్తే దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే 1వ తరగతి పిల్లలకు 10వ తరగతి పాఠాలు ఎంత అర్థం ఉంది అమ్మా?